అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్ని గోల్స్ మన సంతోషాన్ని పెంచుతాయి, కానీ కొన్ని గోల్స్ మన బాధ్యత కోసం కూడా ఉండాలి. బాధ్యత గల పౌరుల జీవితంలో ఉండవలసిన రెండు ప్రధానమైన గోల్స్ గురించి ఈ వీడియోలో ఈరోజు సవివరంగా వివరించబోతున్నాను. కాంప్రమైజ్ గోల్స్ అండ్ నాన్ కాంప్రమైజ్ గోల్స్. ఈ రెండు రకాల గోల్స్ మధ్య తేడా ఏంటి? మన జీవితంలో అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి అనేది ఈ వీడియోలో సవివరంగా వివరించబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో గత 25 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. సాధారణంగా కాంప్రమైజ్ గోల్స్ సాధించేటప్పుడు మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ అవసరమైతే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉదాహరణకి, ఒక లగ్జరీ కార్ కొనేటప్పుడు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, కానీ బడ్జెట్కి తగ్గట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే హౌసింగ్ లోన్పై వడ్డీ తక్కువ అని చెప్పి లగ్జరీ హౌస్ కొనుక్కోవడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు, కానీ మన బడ్జెట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే వెకేషన్, ప్రతి సంవత్సరం ఫారెన్ టూర్ వెళ్ళాలని కోరిక చాలా మందికి ఉంటుంది. లోకల్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇక నాన్ కాంప్రమైజ్ గోల్స్ మన జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి. వీటిలో ఏమాత్రం రాజీ పడకూడదండి. ఉదాహరణకి, చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్. మన పిల్లలకి మంచి విద్య అందించడానికి రాజీ పడటం అనేది వాళ్ళ భవిష్యత్తుపై చాలా ప్రభావం చూపుతుంది. అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్, పదవి విరమణ తర్వాత మనకి ఆర్థిక భద్రత అందించే ప్రణాళికలు చాలా అవసరం. అలాగే ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఏ అనిశ్చిత పరిస్థితి వచ్చినా కుటుంబానికి ఆర్థిక భద్రత ఉండాలి. కాంప్రమైజ్ గోల్స్ ఇష్ట ప్రకారం మార్చుకోవచ్చు, కానీ నాన్ కాంప్రమైజ్ గోల్స్ కంపల్సరీ. ఇవి మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తాయి. అందుకే మీరు నాన్ కాంప్రమైజ్ గోల్స్ కోసం విధిగా ప్రణాళికలు వేయడం ఎంతో అవసరం. ఈ విషయంలో మరింత సమాచారం కావాలంటే కామెంట్ చేయండి. సమర్థంగా ప్రణాళిక చేయండి, భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.